హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు వచ్చేసి ఇన్వర్టర్స్ కాంబోస్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. డైలీ లైఫ్లో మనకు అందరికీ ఇన్వర్టర్ అయితే నీడ్ అయితే ఉంటుంది. హోమ్ పర్పస్ కానీ అండ్ అలాగే కమర్షియల్ పర్పస్ కానీ ఇన్వర్టర్స్ అనేవి చాలా మంది చూస్తూ ఉంటారు. ఈ వీడియోలో మనం వచ్చేసి మంచి ఇన్వర్టర్స్ అయితే తీసుకురావడం జరిగింది. అండ్ అలాగే టాప్ 5 అయితే చెప్తా. వీటిలో మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి ఓన్లీ ఇన్వర్టర్స్ గురించే కాదు, ఇన్వర్టర్ ప్లస్ బ్యాటరీ రెండు కాంబోస్ అయితే తీసుకురావడం జరిగింది. కంపెనీస్ కానీ అమెజాన్లో మీరు చూస్తే కాంబోస్ అని ఉంటాయి. ఇన్వర్టర్ ప్లస్ బ్యాటరీ రెండు మనం ఆర్డర్ చేసుకుని అయితే తెచ్చుకోవచ్చు. అలా మీకైతే ఈ కాంబోస్ అయితే నేనైతే ఈ వీడియోలో మనతో మాట్లాడుకోబోతున్నాం. ఇవి వచ్చేసి కొంచెం ఒక మంచి బ్యాటరీ కెపాసిటీతో, మంచి ఇన్వర్టర్ కెపాసిటీతో నేనైతే చూస్ చేసుకున్నా. వీటిలో మీరు ఏదైనా తీసుకోవచ్చు. మీ హోమ్ పర్పస్కి అయితే ఈజీగా సరిపోతుంది. ఎందుకంటే అన్ని హై వాటేజ్ ఉన్నవే నేనైతే తీసుకోవడం జరిగింది. అన్ని 900 అలా అయితే తీసుకున్నా. మీకు ఈజీగా మీ హోమ్కి అయితే సరిపోయేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. లేదు నార్మల్ ఇన్వర్టర్ తీసుకొని బ్యాటరీ తీసుకోవాలన్నా అలా అయినా తీసుకోవచ్చు. వాటిలో మీకు ఏ ఇన్వర్టర్ కావాలో సెలెక్ట్ చేసుకుని అండ్ అలాగే ఏ బ్యాటరీ కావాలో సెలెక్ట్ చేసుకొని 100 AH కావాలా, 150 AH కావాలా, లేదా 200 AH కావాలా, ఇలా సెలెక్ట్ చేసుకొని మీరు కాస్ట్ కటింగ్ చేసుకొని కూడా అలా అయినా కూడా మీరైతే తీసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి కాంబోస్ అయితే చెప్తున్నా వీడియోలో. మీకు ఇంకా క్లియర్గా లేదు ఇన్వర్టర్స్ బ్యాటరీ సపరేట్గా వీడియో కావాలంటే కింద అయితే కామెంట్ చేయండి. ఇంకో వీడియో అయితే ప్లాన్ అయితే చేద్దాం. సో ఈ వీడియోకి వచ్చేసరికి ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వచ్చేసి ఇప్పుడు వచ్చేసి నేను చెప్పబోయేది వచ్చేసి లూమినస్ ఉంటాయి అండ్ అలాగే వీగార్డ్ అండ్ అలాగే ఒకే బ్రాండ్ నుంచి 3 బ్రాండ్స్ నుంచి అయితే మంచి ఇన్వర్టర్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఫస్ట్ వచ్చేసి లూమినస్ నుంచి అయితే రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మీకు RC24000 అని చెప్పి మోడల్ నెంబర్, ప్యూర్ సైన్ వేవ్తో వస్తుంది. అండ్ అలాగే 900 VA కెపాసిటీ అండ్ అలాగే పీక్ లోడ్ వచ్చేసి 756 వాట్స్ దాకా మీరైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 180 AH దాకా మీకు టాల్ ట్యూబ్లర్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 2 years మీకు వారంటీ ఉంటుంది. అండ్ అలాగే బ్యాటరీ మీద 36 months వారంటీ మీకు అయితే రావడం అయితే జరుగుతుంది. 24,945 రూపీస్ మీకు ప్రైస్ అయితే నేను చూసినప్పుడు ఉంది. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే, సో బ్యాటరీ అనేది మనం సపరేట్గా పెడతాం కదా, ఇన్వర్టర్ ప్లస్ బ్యాటరీ. అలా కాకుండా ఇది ఓన్లీ ఒక యూనిట్ లాగా వస్తుంది. దాంట్లోనే మీకు ఇన్వర్టర్ దాంట్లోనే ఉంటుంది అండ్ అలాగే బ్యాటరీ కూడా మీకు అయితే దాంట్లోనే ఉంటుంది. ఒక ప్యాక్ అయితే ఇచ్చేస్తారు. దాన్ని సింపుల్గా మీరు ప్లగ్ అండ్ ప్లే లాగా ఒక యూపీఎస్ ఎలా పనిచేస్తుందో అలానే మీకు ఇదైతే కొత్త మోడల్ అని చెప్పుకోవచ్చు. ఐకానిక్ మోడల్ అని చెప్పి చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. కొత్త మోడల్, బ్యాటరీ దాంట్లోనే ఉంటుంది అండ్ అలాగే ఇన్వర్టర్ కూడా దాంట్లోనే ఉంటుంది. సపరేట్గా పెట్టి బ్యాటరీ పాడైపోవడం అలాంటి ఇష్యూస్ లేకుండా మొత్తం కాంబోలో మీకు రెండు కలిపి అయితే ఒకే యూనిట్లో అయితే తీసుకురావడం అయితే జరిగింది. మంచి మోడల్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి అయితే కన్సిడర్ చేయండి. మీకు బెస్ట్ ప్రైస్ అండ్ అలాగే ఒకే యూనిట్లో మీకు అయితే రావడం జరుగుతుంది. చూడడానికి బాగుంటుంది అండ్ అలాగే స్పేస్ కూడా కలిసి వస్తుంది. రెండింటిని దృష్టిలో పెట్టుకుని దీన్ని అయితే ఒకసారి లిక్ అయ్యింది. అన్నిటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి వీగార్డ్ నుంచే మీకు అయితే ఒక మోడల్ అయితే ఉంది. సో వీగార్డ్ నుంచి ఇది కూడా ప్యూర్ సైన్ వేవ్ ఇన్వర్టర్ మీకు అయితే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. సో దీని వాటేజ్ వచ్చేసి మీకు 1000 VA కెపాసిటీతో వస్తుంది. 1000 వాట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే పీక్ లోడ్ వచ్చేసి 800 వాట్స్ దాకా మీరు అయితే వేసుకోవచ్చు. బ్యాటరీ వచ్చేసి 150 AH కెపాసిటీ ఉంటుంది. వారంటీ చూసుకుంటే మీకు 2 years బ్యాటరీ మీద 2 years ఇన్వర్టర్ మీద అయితే రావడం అయితే జరుగుతుంది. 25,990 రూపీస్ ప్రైస్ అయితే పెట్టారు. సో ఇది మీకు బ్యాటరీ అండ్ ఇన్వర్టర్ రెండు అయితే కలిపి అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ చెప్పాను కదా, అలాగైతే మీకు ఉండదు. ఇది ఇన్వర్టర్ సపరేట్గా అండ్ అలాగే బ్యాటరీ సపరేట్గా అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఎప్పుడు కానీ మీరు ఇన్వర్టర్ అనేది 1000 AH అనుకోండి, సో దాంట్లో 80% మనం అయితే యూజ్ చేసుకోగలుగుతాం. అలా అందుకే మీకు 800 VA అయితే కెపాసిటీ అయితే రావడం జరుగుతుంది. సో దీన్ని మైండ్లో పెట్టుకుని మీరు ఇన్వర్టర్ చూస్ చేసుకోండి. ఎప్పుడైనా బయింగ్ వీడియో ఉంటుంది, అది ఒకసారి కింద లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం. ఒకసారి ఆ వీడియో చూసారంటే ఎంత కెపాసిటీకి ఎంత వాటేజ్ కావాలని చెప్పి మీకు క్లియర్ కట్గా ఐడియా అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇది మీరు 150 AH అండ్ అలాగే ఇన్వర్టర్ కాంబో అయితే మీకు 25,000 అయితే రావడం జరుగుతుంది. సో దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. మంచి మోడల్ అని చెప్పుకోవచ్చు. మీకు దాదాపు ఒక 25,000లో 1000 VA కెపాసిటీతో ఇన్వర్టర్ అయితే సెట్ అయిపోతుంది. నెక్స్ట్ మోడల్ వచ్చేసి లూమినస్ నుంచి. ఇది కూడా లూమినస్ ఇన్వర్టర్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా దీంట్లో కూడా మీకు ప్యూర్ సైన్ వేవ్ మోడల్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే దీని కెపాసిటీ చూసుకుంటే మీకు 1400 VA మీకు అయితే సైన్ వేవ్ కెపాసిటీ, 1400 VA కెపాసిటీ అయితే దీంట్లో ఉంటుంది. పీక్ లోడ్ వచ్చేసి మీకు 1176 వాట్స్, మీకు దాదాపు 1100 వాట్ అనుకోండి, అంతవరకు మీకు లోడ్ అయితే దీని మీద అయితే వేసుకోవచ్చు. 200 VA బ్యాటరీ కెపాసిటీతో అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే మీకు సేమ్ వారంటీ 2 years మీకు ఇన్వర్టర్ మీద అండ్ అలాగే 36 months మీకు బ్యాటరీ మీద అయితే రావడం జరుగుతుంది. 28,500 రూపీస్ ప్రైస్ అయితే పెట్టారు. సో ఓకే, 200 AH మీకు బ్యాటరీ వస్తుంది అండ్ అలాగే మీకు దాదాపు 1200 VA దాకా కెపాసిటీ ఉన్నది. సో 400 VA కెపాసిటీ, మంచి ఇన్వర్టర్ అండ్ అలాగే
1 కిలోవాట్ అనుకోండి, 1 కిలోవాట్ లోడ్ మీరైతే వేసుకోవచ్చు, 1 కిలోవాట్ పైన కూడా మీరైతే వేసుకోవచ్చు. పెద్ద హాల్స్ 2 BHK అండ్ అలాగే 3 BHK ఇలా ఇళ్ళలు ఉంటాయి కదా, వాటిలో మీరు ఎక్కువ వాటేజ్ ఉన్న ఇన్వర్టర్ తీసుకుంటే ఫ్యాన్లు కానీ వాటన్నిటికీ సరిపోతుంది. ఇలా ప్లాన్ చేసుకొని తీసుకోండి. ఇది చాలా మంచి మోడల్, హై కెపాసిటీ, హై బ్యాటరీ కెపాసిటీతో రావడం అయితే జరుగుతుంది. ఇంకోటి వచ్చేసి మీకు లూమినస్ నుంచే ఇది కూడా ఇన్వర్టర్ అయితే, ఇది కూడా మీకు ప్యూర్ సైన్ వేవ్తో రావడం అయితే జరుగుతుంది. సో దీని కెపాసిటీ చూసుకుంటే ఇది కూడా మీకు 900 VA కెపాసిటీ, పీక్ లోడ్ వచ్చేసి 756 వాట్స్ దాకా మీరైతే వేసుకోవచ్చు. ఇది కూడా బ్యాటరీ 200 AH బ్యాటరీ వస్తుంది. మీకు స్మార్ట్ డిస్ప్లే ఉంటుంది, పవర్ బ్యాకప్ కానీ టైం ఛార్జింగ్ కానీ అన్ని డిస్ప్లేలు అయితే మీకైతే కనిపిస్తాయి. మిగతా వాటిలో 8లో మీకు ఆ ఫీచర్ అయితే ఉండదు. సో దీంట్లో లోడ్ కూడా మీకు అన్ని దాదాపు 750 వాట్స్ దాకా మీరైతే వేసుకోవచ్చు. ఇది కూడా 2 years ప్లస్ 36 months వారంటీ ఉంటుంది. 27,460 రూపీస్ ప్రైస్ అయితే పెట్టారు. సో ఈ మోడల్ కంటే ఇంతకుముందు చెప్పాను కదా సెకండ్లో, ఆ మోడల్ మీకు బెస్ట్ అని చెప్పుకోవచ్చు. దానికి దీనికి డిఫరెన్స్ మేజర్గా ఏముంటుందంటే, దాంట్లో వచ్చేసి నార్మల్ మీకు ఇండికేషన్ లైట్స్ అయితే ఉంటాయి, ఎలాంటి స్మార్ట్ కానీ డిస్ప్లే కానీ అవి ఉండవు. దీంట్లో ఏంటంటే ఇది కొంచెం ఇన్వర్టర్ అనేది ప్రైస్ ఎక్కువ ఉంటుంది దాంతో పోలిస్తే. అందువల్ల మీకు అది సేమ్ రేటు, ఇది సేమ్ రేట్కి ఎందుకు వస్తుందంటే, అది హై కెపాసిటీ సేమ్ రేట్ 28,000 ఉంటుంది, ఇది లో కెపాసిటీ కానీ సేమ్ రేట్ అయితే ఉంది. దానికి దీనికి డిఫరెన్స్ వచ్చేసి ఇన్వర్టర్ డిఫరెన్స్. సో దీనికి డిస్ప్లే కానివ్వండి, ఇతర ఫీచర్స్ కొంచెం యాడ్ అయ్యి ఉంటాయి కాబట్టి ఇది కాస్ట్ ఎక్కువ ఉంటుంది లో కెపాసిటీలో. అది నార్మల్ ఇన్వర్టర్ కాబట్టి హై కెపాసిటీలో మీకు సరిపోతుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, కొంచెం మీకు ఇది స్మార్ట్గా ఛార్జింగ్ ఎంత ఉంది, ఫోన్లో పర్సంటేజ్ చూస్తూ ఉంటాం కదా, అలా చూడాలి, బ్యాకప్ టైం ఎంత చూడాలనుకుంటే ఈ ఇన్వర్టర్ బెస్ట్. లేదు నార్మల్గా అందరు ఇన్వర్టర్స్ ఎలా ఉంటాయి అలా ఉండాలనుకుంటే ఇదైనా తీసుకోవచ్చు. నా మూవ్ ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా, దాన్ని తీసుకోమని నా రికమెండేషన్ అయితే చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఒకే ఇన్వర్టర్. సో ఇది కూడా మీకు చాలా మంచి ప్రైస్, తక్కువ బడ్జెట్లో మీకు అయితే ఇన్వర్టర్ అయితే రెడీ అయిపోతుంది, కానీ తక్కువ కెపాసిటీ అని చెప్పుకోవచ్చు. సో తక్కువ రేట్లో మంచి ఇన్వర్టర్ కావాలంటే దీని అయితే ఒకసారి అయితే లిక్ అయితే వేయండి. సో ఇది కూడా మీకు ప్యూర్ సైన్ వేవ్తో మీకు 925 వాట్స్ VA కెపాసిటీతో రావడం జరుగుతుంది. ఇన్వర్టర్ అనేది పీక్ లోడ్ వచ్చి 740 వాట్ దాకా మీరైతే వేసుకోవచ్చు. బ్యాటరీ కెపాసిటీ 160 AH బ్యాటరీతో మీకు అయితే రావడం జరుగుతుంది. 36 months ఇన్వర్టర్ మీద అండ్ అలాగే బ్యాటరీ మీద టోటల్ ప్యాక్ మీద మీకైతే వారంటీ అయితే ఇస్తున్నారు. ప్రైస్ వచ్చేసి 17,790 రూపీస్ ప్రైస్ అయితే పెట్టారు. ఇది దాదాపు మీకు 16,000 అలాగ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకసారి సేల్ వచ్చినప్పుడు చెక్ చేసుకుంటా ఉండండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. సో ఈ వీడియోలో ఏ ప్యాక్ తీసుకుంటే బెస్ట్ ఫర్ వాల్యూ ఫర్ మనీ అనుకుంటే, సో మీరు ఫస్ట్ చెప్పాను కదా 900 VA అదైనా తీసుకోవచ్చు, లేదా 1400 VA లూమినస్ నుంచి ఆ రెండైనా తీసుకోవచ్చు, లేదా తక్కువ బడ్జెట్లో కావాలంటే మీరు ఓకే ఆ బ్రాండ్ నుంచి. వీటిలో ఏది తీసుకున్నా మీకు వాల్యూ ఫర్ మనీ అవుతాయి. అండ్ అలాగే ఆ రెండు ప్రోడక్ట్స్ మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ, మంచి ప్రైస్లో మంచి కెపాసిటీ రావడం అయితే జరుగుతుంది. ఆ రెండిట్లో ఒకసారి లుక్ అయితే వేయండి. ఒకే బ్రాండ్ తక్కువ రేట్లో కావాలంటే దీని మీద కూడా ఒకతే లుక్ అయితే వేయండి. అన్నిటి లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇది ఓవరాల్గా వీడియో అయితే నెక్స్ట్ అయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తామండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందంటే దెన్ బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.